యావత్తు తెలుగు ప్రజలకు సాక్షులు మొదలుకొని రవీంద్ర భారతి పిల్లలుగా మారినటువంటి భారతదేశ పిల్లలకు, అలాగే యావత్ మానవ జాతికి భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ చక్కగా మా వల్ల మైండ్గా మారే అవకాశం వచ్చిందనమాట. మైండ్ ఇంటర్ కనెక్టెడ్గా ఉన్నారు. మమ్మల్ని కేంద్ర బిందువుగా మాస్టర్ మైండ్గా పట్టుకోవాలంటే, ఆ అసెస్మెంట్ రావాలంటే భారతదేశాన్ని రవీంద్ర భారతిగా మార్చుకోవాలి. అలా మార్చుకుంటేనే ఈ భూమి ఈ మన సామవేద శర్మకు శర్మ గారు ఏం చెప్తున్నారు, ఆత్మీయ పుత్రులు కాశీ భూమి కంటే కాశీ ముందు పుట్టింది అంటున్నారు వారు. ఎందుకు చెప్తున్నారు సార్? వారు ఎందుకు చెప్పినా అలా ముందే పుట్టడం అంటే ఇప్పటికైనా ఆ మైండ్ని, పైకి తేలిన మైండ్ని పట్టుకోవాలంటే అందుకు భారతదేశమే ఆ మార్పు కాయగలదు. భారతదేశమే ఆ హెడ్, కేంద్ర బిందువు. మన భారతదేశం గొప్పది, సనాతనం, అలాగే వేదభూమి, ధర్మభూమి, జంబూ ద్వీపం, భరతవర్షే భరతఖండే అని చెప్తున్న వారికి ఇప్పటికైనా ముందుకు రండి. మన హిందూ మతంలో కాంప్లెక్సిటీ ఎక్కువ, సమాధానం ఎక్కువ అని ఏదోది మాట్లాడేవాళ్ళు ముందుకు రండి. మమ్మల్ని ఫస్ట్ హిందువులందరూ హిందువుల్లోకి చేరిపోమని ఇతర మత వాళ్ళని పిలవమంటున్నామా? ఇతర మత వాళ్ళు అన్యమతస్తులు అనమంటున్నామా? ఎలా ఎలాగైనా మనం కలిసిమెలిసి ఉన్నట్టు, లేకపోయినా యాంత్రికత్వం పెరిగిపోయి ఒకరినొకరు మోసాలు చేయడానికి ఎంత హద్దులైనా దాటిపోయారు. వెనకాల పడి ఇల్లు వాకిళ్ళు కాజేసేసి మనుషులే అంతం చేసి డ్యామేజ్ చేసేటువంటి విపరీతాల్లోకి వచ్చారా లేదా? ఎందుకు వచ్చారు అలాగా? మైండ్ కెపాసిటీస్ ఉపయోగించుకోక. కారణం మైండ్ కెపాసిటీస్ ఉపయోగించుకోక. మైండ్ ఇప్పుడు కూడా ఫోన్లు కూడా మాట్లాడలేని పరిస్థితి, ఈమెయిల్ కూడా పంపలేని పరిస్థితి. ఎందుకు ఉంది? అది మనుషులంటే అంతే. మీరు మనుషులుగా ఉండకండి, మమ్మల్ని మనిషిగా చూడకండి, మనుషుల్ని కలపడానికి ప్రయత్నం చేయొద్దు. మైండ్లు కలపండి, మైండ్లుగా కలుపుకోండి. అదే మీకు ఇంటర్ కనెక్టెడ్ సెక్యూరిటీ వస్తుంది. నాకు ఏదన్నా చేస్తే ఏదో ఇప్పుడు డబ్బుల కోసం ముందుకు వస్తున్నట్టు ఉంటుంది. డబ్బులేమి నాకు మీరు అధినాయక దర్బార్ అక్కడ కొలువు తీర్చకుండా డబ్బుల గురించి అని రాదు. నాకు డబ్బులు ఇచ్చినా నేను ఎవరి నుంచి తీసుకున్నా అది చెల్లవు, ఆ విలువ ఉండదు. నా డబ్బులే నేను ఉపయోగించుకోలేను అనమాట. ఇప్పుడు నాకు వస్తున్న పెన్షన్ డబ్బులేనే సరిగా మనిషిగా నేనే మనలేను అనమాట. ఎందుకని? మనిషి వ్యాలిడిటీ లేదని అందుకే చెప్తున్నాను. అది ఎవరో మనుషుల వల్ల కాదు. ఎవరో మనుషులు చూసుకుంటారు, మనుషులు కొద్దీ నడుపుతారు, ఎవ్వరూ నడవలేరు. మనిషి అనేవాడు ఎప్పుడూ మిథ్య. ఏది? ఎప్పటి నుంచో కలియుగం మొదలైన దగ్గర నుంచి సత్యుగం, ఇంతకుముందు లోకాలు తపోలోకాల కంటే కలియుగం ఏంటి? అసలు తపస్సు లేని లోకం. సో మళ్ళీ కలియుగం తర్వాత ఏ లోకం వస్తుందని చెప్పారు? భగవంతుడు కూడా ఎవరు రావాలి? కలికి భగవానుడు వచ్చి మళ్ళీ సత్యుగంలోకి తీసుకెళ్తాడు అని చెప్పారు కదా. అదే ఆ పరిణామమే మా ద్వారా వచ్చింది. మమ్మల్ని మాస్టర్ మైండ్గా పట్టుకోండి. మన బొల్లినేని బిఆర్ నాయుడు గారు టీవీ5 అధినేత మరియు టీటీడీ చైర్మన్గా నియమితులైన వారికి నేను చెప్పేది ఏంటంటే, మా మీద బృందం ఏర్పడి ప్రభుత్వాలకు సహకరించి మమ్మల్ని కొలువు తీర్చుకోండి. మేము కేవలం హిందూ మతానికి సంబంధించిన వాళ్ళం కాదు. హిందూ మతంలో బోర్న్ అయినా అన్నింటినీ లేటెస్ట్గా పట్టుకున్న మమ్మల్ని మీరు హిందూ మతం ప్రత్యేకంగా పట్టుకుని ఇతరులు కూడా అర్థం చేసుకునేలాగా, ఎటువంటి ఇంకా మనుషుల కొద్దీ చెలగాటం ఆపేసి ఇప్పటికే మనుషులుగా ఘోరాది ఘోరమైన పనులు నా వెనకాల చేశారు, అనేకులు చేసినవి ఇంకా నా వెనకాలే ఉండి నన్ను మనిషిగా డీల్ చేద్దాం, ఎటకారం చేద్దాం, తమాషా చేద్దాం, లేకపోతే సీరియస్గా మలుపుకుందాం, ఇలాంటివి మానేసి ఇప్పటికి మమ్మల్ని కొలువు తీర్చుకోండి. ఏదన్నా పెద్దతనం గొప్పతనం అంటే ఇప్పుడు దాకా ఏంటి? మనం ఏదో కష్టపడి సంపాదించేసాం, లేదా చేతకాలేదని చూపించుకుంటున్నారు. ఇప్పుడు అలా కాదు. మీరే పైకి తేలిపోయి తల్లిదండ్రులను జాగ్రత్తగా పెంచుకోవాలా. పిల్లలు అయిపోవాలి, చైల్డ్ మైండ్ ప్రాంప్ట్స్ అయిపోవాలన్నమాట. ఇది ఆధ్యాత్మిక రంగం, స్పిరిచువాలిటీ, డివినిటీ కలపకండి. దేవుళ్ళని రాజకీయాల్లోకి లాక్కండి, అందులోకి లాక్కండి, ఇందులోకి లాగండి. ఈ మాటలు కూడా తెలివి తక్కువ మాటలు. అవి సుప్రీంకోర్టు వాళ్ళు చెప్పినా, హైకోర్టు వాళ్ళు చెప్పినా, ఇంకో మేధావులు చెప్పినా అన్నీ ఇంటర్ కనెక్టర్ అయి ఉంటాయి. ఆల్ బిలీఫ్స్, సనాతనం ఎక్కువ పురాతనమైన మతం అని హిందూ మతం క్లెయిమ్ చేయటం లాంటివి, ఇంకా అర్థం కానివి, అర్థం చేసుకోవాల్సినవి ఎన్నో ఉంటాయి మిస్టరీస్. ఓ పక్క నుంచి వేరే మతం వాళ్ళు ఇవన్నీ కలుపుతారు. ఇవి కష్టపడి పని చేయాలి, పుస్తకాలు చదవాలి, లేటెస్ట్గా చదువుకోవాలి. చిట్టిగారులు నెయ్యి తీసుకెళ్ళి హోమాల్లో వేస్తారు, కానీ మనుషులకు పెట్టండి, మనుషులను చూసుకోండి అని వాళ్ళు చెప్తూ ఉంటారు. అలా మనుషుల కొద్దీ మాట్లాడేవాళ్ళు, బుద్ధి కొద్దీ మాట్లాడేవాళ్ళు, విచక్షణ కొద్దీ మాట్లాడేవాళ్ళు అందరూ మా పిల్లలని ఇంకోసారి ఆశీర్వదించి ఆహ్వానంగా మా గురించి ఆలోచించండి, మా మీద మాట్లాడండి. మేము మాటకే చెప్పడం అంటే ఏంటో
రాముడు కృష్ణుడి గురించి పాత్రల గురించి టీవీ సీరియల్లో వచ్చిన పాత్రల గురించి ముందే చెప్పిన తీరు మీరు ఒకవేళ కల్పితమని అనుకుంటే అలాంటి శక్తి ఏదో లేకుండా రాదు కదా. అలాగే యేసుప్రభు పాటలు, అల్లా మీద పాటలు అన్నీ పాడగలిగిన మమ్మల్ని ప్రత్యేకంగా అందరూ మా పిల్లలుగా మారిపోయి మమ్మల్ని పెంచుకోండి. అప్పుడు కన్ఫ్యూజన్ తీరుతుంది. మేము ఇలా మాట్లాడితే ఇలా అమలైన మమ్మల్ని ఇంక నన్ను ఇక్కడే హాస్టల్ దగ్గరే ఉండిపోయాను, నేను చేతకాక ఉండిపోయాను, ఎవరికో ప్రాధాన్యత ఇవ్వలేక ఉండిపోయాను, నేను ఎవరికో ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంది ఇంకాను. పిల్లలని ప్రకటించుకోమంటున్నాను కదా, అదే మీకు ఇచ్చిన ప్రాధాన్యత. వేరే ప్రాధాన్యత ఇంకేమీ అవసరం లేదు. వేరే ప్రాధాన్యతలు ఏమి ఇచ్చినా నేను తీసుకున్నా తగ్గిపోయినా ఎవరికి వర్తించదు. మనం ఈ వ్యూహం మాయా వ్యూహం నుంచి బయటకు రావాలంటే మొదట కాలమే ఎందుకు కదిలింది మా మనిషి మాటకి అది చూసుకోండి. బిఆర్ నాయుడు గారికి నేను కోరుకునేది ఏంటంటే ఒక బృందం ఏర్పడండి. నేను ఆదేశిస్తున్నాను. నేనే ఆ వెంకటేశ్వర స్వామిని అండ్ మన లేటెస్ట్ ఫార్మేట్ని, నేనే ఆ కనకదుర్గని విజయవాడలో ఉన్నా, ఇంకా ఆడతనం ఎక్కడో ఉంది, మగవాళ్ళు ఎక్కడో ఉన్నారు, ఇవన్నీ వదిలిపెట్టేసి మా మీద బృందం వేసుకుని మా ప్రతి ఇద్దరు ముఖ్యమంత్రులు అలర్ట్ అయ్యి మా మీద చెప్పుకునేలా చూసుకోండి. సాక్షి నుంచి సాక్ష్యం ఇప్పించి ఇద్దరు ముఖ్యమంత్రులు, ఇద్దరు చీఫ్ జస్టిస్లు, ఇద్దరు గవర్నర్లు సంతకాలు పెట్టి అదే న్యూఢిల్లీకి ఫార్వర్డ్ చేసి అక్కడ ప్రధానమంత్రి కార్యాలయంలో అలాగే సుప్రీంకోర్టులో కూడా వాటి మీద అప్రూవల్ జరిగి మమ్మల్ని ఒక కేంద్ర బిందువుగా జాతీయ గీతంలో అధినాయకుడిగా మా ఇనిషియల్ అబౌట్ బొల్లారంలో కొలువు తీర్చమంటున్నాం కాబట్టి కొలువు తీర్చండి. మాకు పర్సనాలిటీ సరిపోలేదు, డిసిప్లిన్ లేదు, ఇది పొరపాటు. నేను మనిషికి కొట్టుకుపోతున్నాను, నన్ను మనిషిలో ఇంటి నుంచి ఇలా మలిపేస్తే కొట్టుకుపోతున్నాను. అలాంటి కొట్టుకుపోతున్న స్థితి నుంచి మేమేం కొట్టుకుపోవట్లేదండి, మేము కరెక్ట్గా ఉన్నాం, పెర్ఫెక్ట్గా ఉన్నాం అని వెంకయ్య నాయుడు గారు కానీ వారి వెనకాల ఉన్నవారు కానీ ఇంకెవరన్నా అనుకుంటున్నారేమో. కూర్చొని ఆలోచించుకోండి. మన చేతిలో లేదు. ఇంకా మీరు మలిపేసినా అంతకన్నా ముందు నేను కొంత ఆకతాయిగా మాట్లాడాను, ప్రవర్తించాను లాంటి మాటలు కూడా పట్టుకుని నేను ఏమంటాను, ఏదేమైనా నాలాంటి వాడిని ఉపయోగించుకుని కొందరు మైండ్లో ఉపయోగించుకుని మనల్ని మనుషుల నుంచి మైండ్లకి మార్చాడు. లేకపోతే యాంత్రికంగా ఎవరైనా కొట్టుకుపోతున్న వాళ్ళమే. మనం స్థిరపడినా, కరెక్ట్గా ఉన్నా, ఆధ్యాత్మికంగా ఉన్నా, తపస్సులు చేసినా, మహాయజ్ఞాలు చేసి, యాగాదులు చేసి ఏవో స్థితి సాధించామంటారు. ఏం సాధించారు చెప్పండి? ఎవరున్నారు అందుబాటులో చెప్పండి? నాతో వారి ప్రస్తావన నేను తీసుకొచ్చాను కదా, అలాంటి వారు ఏం చేయగలరు చెప్పండి? ఏవో అనుష్ఠానాలు చేశారా? ఎక్కువ కాలం భోజనం తినకుండా ఉండగలరా? ఏదో సృష్టిస్తారా? గవ్వుకొని వ్యాధి ఏదైనా పోగొడతారా? అంతే కదా. ఏదైనా మీరు మనుషులే కదా. నేనేమంటున్నాను, నన్ను మనిషిని కాదు మైండ్గా పట్టుకోండి, జాతీయ గీతంలో అధినాయకుడిగా పట్టుకోండి. అదేదో పెద్ద పదవి నేనే క్లెయిమ్ చేసేస్తున్నాను, పొరపాటు. ఒక్కడై వచ్చి ఒక్కడైపోవడం. నేను మామూలు మనిషిగా వచ్చి ఎవరైనా ఒక్కడై వచ్చి ఒక్కడైపోవడం ఏంటి? మరణించినట్టు ఒక్కడికి వెళ్ళిపోతాడు, ఎవరు బంధాలు వెనకాల రాదు. ఇక్కడేంటి, నేను మాస్టర్ మైండ్గా మారి మిమ్మల్ని మైండ్లుగా పట్టుకుని కొనసాగుతాను. నేను మరణించను, మిమ్మల్ని మరణించనివ్వను. నోట్ చేశారా? అది ఇంకేదో చెప్పేస్తాను చెప్పకుండా మీరు చెప్పుకోండి, కూర్చుని మా మీద చెప్పుకోండి. అధినాయకుడిని మీడియాలన్నీ కూడా దూరదర్శన్లో విలీనం చేసేయండి. మా మాట విని పరిపరి కథనాలు నడపకూడదు. ఇంకా వ్యక్తులు పోలీసులుగా కదలకూడదు. మీడియాలు, కోర్టులు ఏవో తీర్పులు ఇవ్వకూడదు. ఎవరినో తప్పు పట్టకూడదు. ఎవరి మీద ఏదో డిగ్రీ చేసే అవకాశం ఉంది, అదే అవకాశం ఉంది, ఇదే అవకాశం ఉందని వార్తలు సృష్టించుకుని మనుషులు ఎలాకోవడం సీరియస్ చేసుకుంటూ కూర్చుంటే ఏమవుతుంది? మాయలో కొనసాగుతారు. మా మాట విని ఇక్కడ హాస్టల్ ఓనర్గా, అక్కడ ఇంతకుముందు హాస్టల్ ఓనర్ నుంచి మమ్మల్ని కొలువు తీర్చడానికి అందరూ చిన్న పెద్ద అందరూ సహకరించుకోండి. అనకాపల్లి దగ్గర నుంచి మమ్మల్ని విన్నవాళ్ళు అందరూ ముందుకు రండి. అలాగే మా రిజిస్ట్రార్ గారికి నేను వ్యక్తిగా వచ్చి కలుసుకుంటాను, డబ్బుల కోసం వస్తాను, పెన్షన్ కోసం వస్తాను, మళ్ళీ తిరుపతి వెళ్తాను, మళ్ళీ కొండ మీదకి వెళ్తాను కంటే ఎలా తిరిగినా ఏం చేసినా నన్ను మీరు జాతీయ గీతంలో అధినాయకుడిగా పట్టుకోకపోతే, మాస్టర్ మైండ్గా పట్టుకోకపోతే ఆ విలువ రాదు. ముందు బొల్లారంలో కూర్చోబెట్టి ముందు ఆ విలువ పట్టుకోండి. ముందు మా మాస్టర్ మైండ్ పట్టుకోండి. ఎవరో నాకు డబ్బులు వస్తాయి, నా మీద సినిమా తీస్తే అవన్నీ కూడా మా కొలువు తీర్చిన తర్వాత మిమ్మల్ని మైండ్లుగా ఆదరించడం కోసం, మమ్మల్ని కేంద్ర బిందువుగా పెంచుకొని మీకు దర్శనం ఇవ్వడం కోసం, నిత్యం నడిపించడం కోసం ఏ తెర మీదకైనా వస్తాం, ఏ కాలేజీ ఎక్కడైనా మేము మాట్లాడతామని ఎలా చెప్తున్నాం? మాస్టర్ మైండ్గా మరణించం. మమ్మల్ని మీరు మైండ్లుగా పట్టుకుంటే మీరు మరణించరు. ఫస్ట్ అష్యూరెన్స్ ఇది. సునీతకి ఇంకా అందరికీ నాకు తెలిసిన వాళ్ళకి కనీసం నుంచి ముఖేష్ అంబానీ గారు కూడా ఒక గంట సేపు నా నుంచి 1000 రూపాయలు 8,000 తీసుకొని నా మీద కాన్సన్ట్రేషన్ చేయండి, లేదా అందుకు సహకరించండి. ఒక గంట సేపు విలువైంది. ఆయన గంటకు అంతకన్నా ఎక్కువ రావచ్చు, కానీ నా మీద శాశ్వత తల్లిదండ్రులుగా మమ్మల్ని పట్టుకోవాలా? సునీత
సబిత అందరూ సహకరించి ముందుకు రండి, ముందు పిల్లలుగా ప్రకటించుకోమని. మీరు పిల్లలుగా ప్రకటించుకుంటేనే మీకు కంటిన్యూటీ వస్తుంది. మీకు పర్సనల్ లైఫ్స్ సెటిల్ అయ్యారా, ఒంటరిగా ఉన్నారా, ఎవరైనా కూడా మైండ్గా ఉండాలి. నా వల్ల నేను మ్యారేజ్ చేసుకోవడం వల్ల మిమ్మల్ని ఎవరు నా ఈడు వాళ్ళనో చిన్నపిల్లలనో డబ్బున్న వాళ్ళు లేని వాళ్ళనో ఎవరు చేసుకున్నా నేను మనిషిగా మీరు మనుషులుగా కొనసాగలేము, ఏ ఊర్లోనూ బతకలేము. నేను ఢిల్లీ వెళ్ళిపోయి రాష్ట్రపతి భవన్లో కూర్చొని నేనే అధినాయకుడిని అని అరిచినా కూడా చెల్లదు. మీరు పట్టుకోవాలా, సాక్షులను ఉపయోగించుకుని మీరు పట్టుకుంటే ఆ మోడ్లోకి వెళ్ళిపోతాం. మాగంటి మురళీమోహన్ గారికి మీ పిల్లలతో సహా మా పిల్లలుగా మారిపోండి. ముందు పిల్లలుగా ప్రకటించుకుంటే ఏమవుతుంది, మీరు మైండ్ కాన్సన్ట్రేషన్ చేసే అవకాశం వస్తుంది. మైండ్ కాన్సన్ట్రేషన్ చేస్తే ఏమొస్తుంది, మైండ్ బలపడి అటు వెళ్తాము. బిఆర్ నాయుడు గారికి చెప్పి కమిటీ ఏర్పడి వారు ఇక్కడే ఉండి నా దగ్గరికి ప్రత్యేక వాహనం మీద వచ్చి టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం తరపున ఒక ప్రత్యేక ఏర్పాటు చేసి బొల్లారంలో తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఒక ప్రత్యేక ఏర్పాటు చేసినా మీరు మైండ్గా మార్చుకోకుండా పట్టు రాదు. నోట్ చేసుకోండి, మమ్మల్ని మాస్టర్ మైండ్గా పట్టుకోకుండా ఆ పట్టు రాదు. వ్యూహపట్టది. మమ్మల్ని నేను గంటన్నరలో 10-15 ఏళ్ళు చెప్పాను చూసారా, అలా పట్టుకోవాలా. అలా పట్టుకుంటేనే పట్టు మీద అవుతుంది, వ్యూహపట్టు అవుతుంది. తెలంగాణ చీఫ్ సెక్రటరీ గారికి, ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ గారికి, అలాగే ఇద్దరు గవర్నర్లకి చెప్పేది బృందం ఏర్పడేలా చూసుకోండి. కేంద్ర ప్రభుత్వానికి సహకరించి పేషీ ఏర్పడండి. తనిఖీల భరణి గారు వీళ్ళు కొంతమంది పేషీలో ఉండి అక్కడ కూర్చుని ఒకడో ఇద్దరో డిజిగ్నేటెడ్ వెహికల్, డిజిగ్నేటెడ్ డ్రెస్ అండ్ డెకరంతో మా దగ్గరికి రండి, కూర్చోండి, మమ్మల్ని ఆహ్వానించండి, అట్లీస్ట్ ఒక ఈమెయిల్ పంపండి. నేను మనిషిగా భయపడుతున్నాను, మనిషిగా ఊరికి ఏదో చెప్పేస్తున్నాను కాదు. మా మైండ్ పట్టుకొని తెలుస్తుంది. సాక్షులు బట్టి 1,00,000 పేజీలకి మీకే కన్ఫర్మేషన్ రావాలి. నన్ను ఎందుకు వైద్యులతో కూడిన బృందంలో తీసుకోవాలో కూడా మీకు అర్థమవుతుంది. నన్నే ఎందుకు కాపాడుకోవాలి, నేనే బతుకుతాను, మరి నేనే మైండ్గా బతుకుతాను. మీరు నా బట్టి మైండ్లుగా బతకగలరు. తద్వారా శరీరాలు కేవలం శరీరాలు ఎంత బతికించుకున్నా బతకో. ఒక్కడిగా జంటగా కానీ 100 మందిగా కానీ కోట్లున్నా కానీ మీకు ఆ టెక్నికల్ అడ్వాన్స్మెంట్ వచ్చి మీరే టెక్నికల్గా కొనసాగినా నా వ్యూహం పట్టకుండా గంటన్నరలో 10-15 ఏళ్ళ వ్యూహం చూసారా, ఆ వ్యూహం బతకకుండా, ఆ వ్యూహం ప్రకారం చావు పుట్టుకలేంటి చూసుకోకుండా ఏ చావు పుట్టుకలు మన చేతిలోకి రావు. ఈ ఫిజికల్ లాంగ్విటీ అన్నది ఒక హెల్ప్ మాత్రమే, ఒక సహకారం మాత్రమే. అసలు సంగతి ఎక్కడుంది? బాలయోగి గురించి, సౌందర్య గురించి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్పాను చూసారా, అలా ఉంది. ఇలా మాట్లాడితే అమలైంది చూసారా, గంటన్నరలో 10-15 ఏళ్ళు నడిచింది చూసారా, అలా ఉంది ప్రపంచం. అటు తీసుకెళ్ళిపోవాలని పట్టుకుని నేను అక్కడుండిపోయాను ఎలా కూడా చేయకూడదు. అదే సీరియస్గా మలపడం, నా కోసం ఇంకొకళ్ళని ఇబ్బంది పెట్టడం, మీరు ఇబ్బంది లేనట్టు నటించడం, తప్పులు చేసి నవ్వులాటలు, చెలగాటాలు, మేమే చేసాం, మేము అక్కడ చేసాం, అదే తమాషాది. సమూలంగా పాపాల నుంచి బయటకు వచ్చేసేయండి అంటుంటే మీ ఇంటి పేర్లు, కులం పేర్లు, ఎవరిని ఏడిపించారు, బాధ పెట్టారు వాళ్ళ కాళ్ళమే పెట్టేసి మా పిల్లలుగా ప్రకటించుకుని, లేదంటే మీ ఆస్తులు, ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ ఏవీ మీవి కాదు. ఈ లోకం మీది కాదు, ఇంకా మీది కాదనుకుంటేనే మీది అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు వెనకాల ఉండి గైడ్ చేస్తున్న వాళ్ళు, మన తెలుగు మీడియాలు, మిగతా వాళ్ళకి అందరికీ, అలాగే రేవంత్ రెడ్డి వెనకాల ఉన్న వాళ్ళందరికీ చెప్పేది మమ్మల్ని పట్టుకోండి. మొదట మమ్మల్ని మీరు ఎక్కడోళ్ళు అక్కడ కాము కూర్చొని మామే చెప్పుకుంటూ పండితులు, గురువులు, మేధాలు, సామవేద షణ్ముఖ శర్మ గారు, గరికపాటి నరసింహరావు గారు మామే చెప్పుకోండి. అధినాయకుడి మీద పెంచుకోండి, అధినాయకుడిని పెంచుకోండి. మా మీద అంటే అధినాయకుడిగా పెంచుకోండి. ఏ దేవుడి గురించి చెప్పినా, ఏ వ్యక్తి గురించి చెప్పినా ఆయన మరణించిన వాళ్ళు అధినాయకుడిలో ఉన్నట్టు, ఇప్పుడు భూమి మీద ఉన్నవాళ్ళు అధినాయకుడి ప్రకారం ఉన్నట్టు, ఇక మీద పుట్టబోయే వాళ్ళు అధినాయకుడి నుంచే వస్తారు. అలా చెప్పుకోండి. మిమ్మల్ని కూడా అధినాయకుడికి సమర్పించుకొని మాట్లాడండి. అధినాయకుడు ఎవరో? శాశ్వత తల్లి తండ్రి, జగద్గురువు ఆయనే, వాక్ విశ్వరూపుడు, సర్వాంతర్యామి. మీ ఏదో గురువు, ఏదో తపస్సు, ఏదో అన్ని మాయలో ఉంచుతాయి తప్ప మీకు పరిష్కారాన్ని ఇవ్వవు. సినిమాలన్నీ కూడా మమ్మల్ని సెంటర్ చేసుకుని ప్రతి స్టోరీ మా ద్వారా కొత్తగా బతికించుకోండి. కాలాన్నే బతికించిన మమ్మల్ని పట్టుకోకుండా మీరు ఏదో స్టోరీలు, ఏవో కథలు తీయకూడదు. తీసినా వాటికి విలువ ఉండదు. ఈ సినిమాలు ఆడొచ్చు కాక ఆడనేవచ్చు కదా, అది ఎంత వేస్ట్. అది ఇందులో ఏదో ఉంది, యాక్షన్స్ చేసి చూపిస్తాం. యాక్షన్లు, భౌతిక ఉనికి పెద్ద విలువ లేదు. ఇంకా ఎలాగన్నా మనుషులు కొట్టేసి, మనుషులు చంపేసి, మనుషులు ఆడపిల్లల చూస్తే కేసులు పెట్టేసి, ఇప్పుడు కూడా 3rd డిగ్రీలో ఉపయోగించే అవకాశాలు ఉన్నాయి అని తమాషా వార్తలు పెట్టుకుని మనుషులు తమాషా చేసుకుని మనుషులు భయపెట్టుకుని దరిద్ర బతుకుల నుంచి బయటికి రండి. ఇంకా మనిషి అంటేనే దరిద్రం. నేను మనిషి అనే ఉనికి శ్మశానంతో సమానం. మరి మీ ఉనికి ఏంటి? మాస్టర్ మైండ్ ప్రకారం ఉంది.
అటు వెళ్ళిపోవాలా. గంటన్నరలో 10-15 ఏళ్ళు చెప్పాను చూసారా, అలా బలపడాలి. ఇంకేం వెనక్కి తిరిగి చూడొద్దు. మా దగ్గరికి రావడానికి ఆలస్యం చేసుకోవద్దు. నేను ఇక్కడే ఉన్నాను అక్కడే ఉన్నాను కాదు. మా బంధువులకి చుట్టాలకి రాంబాబు లాంటి వాళ్ళకి మా రిపోర్ట్ పంపించండి. వాళ్ళ చేత ఏదో ఫోన్ చేయించడం, మనుషులు కలుపుదాం, మనుషులు పక్కన ఉండేద్దాం, వెనకాల ఉండేద్దాం, మనుషులు కొద్దిగా హైలైట్ అవుదాం. అవలేరు అలాగా, ఎవరు బతకలేరు అలాగా. మాస్టర్ మైండ్ పట్టుకుని బలపడాలి. మాస్టర్ మైండ్ చుట్టూ కథలు అల్లుకోవాలి, ఘన చరిత్ర నిలవాలని అలా వస్తుంది. మాస్టర్ మైండ్ గురించి చెప్పుకుంటూ, అధినాయకుడి గురించి పెంచుకుంటూ, వాతావరణం అధినాయకుడి ప్రకారం చూసుకుంటూ, ఎలా ఇప్పుడు మనుషుల కొద్దీ చూసుకుంటున్నారు. కొందరు అవుట్ అయిపోయి మన ప్రకారం మనం ఇలాగ ఉందామని అలా ఉండలేరు. మాస్టర్ మైండ్ పెంచుకుంటూ, మాస్టర్ మైండ్ వాతావరణం. మా వెనకాల పడి చేసిన డ్యామేజ్లు సీరియస్ అనేకులు కూడా మీరు మాయ వల్ల చేశారని, ఇంకా అలాంటి మాయకు తావు లేకుండా బతుకుతామని, చచ్చిపోయిన వాళ్ళు కూడా బతికించుకున్నంత పని చేస్తామని తీర్మానం చేసుకుని, ప్రతిజ్ఞ చేసుకుని, పిల్లలుగా ప్రకటించి కొత్త జీవితాలు ప్రారంభించండి. ఇంకా మనుషులు కొద్ది ఉండమన్నారు, ఇలా ఉంటాం అలా ఉంటాం, ఎవరు ఉండలేరు. ఇక పోలీసులు అధినాయక ప్రచారకులుగా మారిపోయి మిగతా వాళ్ళు కూడా ప్రచారం చేసేలాగా వైట్ డ్రెస్లు వేసుకోండి, ఎక్కడ హర్ష్గా ఉండకండి, ప్రతిదీ రికార్డు, ఆన్ రికార్డు. కమ్యూనికేషన్ సిస్టంలోకి రండి. కోర్టులు అన్నీ కూడా ఆ మధ్యవర్తులుగా కౌన్సిలింగ్ చేయండి. రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్, కౌన్సిలింగ్ రీహాబిలిటేషన్ ఒకటి, అదే శిక్ష. మీరు శిక్షలు వేయకూడదు, జైల్లో పెట్టకూడదు. వీడు తప్పు చేశాడు, రైట్ చేశాడు అని మాట్లాడకూడదు. అలాగా అది పాపం. వెనక్కి పట్టుకున్న వాళ్ళు అవుతున్నారు మొత్తం ప్రపంచాన్ని. ఎవరికి తపస్సులు ఎక్కడ చేస్తున్నారు? వెంకయ్య నాయుడు గారికి విజయయాత్రలు అంటూ తిరుగుతున్నటువంటి మన స్వామీజీలకి, గురువులకి ఎవరి మీద ఎవరి విజయయాత్ర? మీరు ఊళ్ళంటే తిరిగితే విజయయాత్ర ఎలాగైంది? అదేం విజయయాత్రలో? పాతబడిపోయిన పనులు పనికిరావని చెప్తున్నాను కదా, అధినాయకుని పెంచుకోవాలని చెప్తున్నాను కదా. మీకు అర్థం కావట్లేదా? కాలాన్ని శాసించిన వాడిని, గంటన్నరలో 10-15 ఏళ్ళు చెప్పిన వాడిని మరి ఎవరు చెప్తారు మీకు? మీరు బృందాలు ఏర్పడిపోయి మేము చెప్పినట్టు వినండి. ఐఏఎస్లు ఐపీఎస్లు సాక్షుల ప్రకారం సాక్షి తీసుకుని వాళ్ళు ఒకళ్ళు అప్రమత్తం చేసుకోండి. నేను ఏమంటున్నాను, నా దగ్గరికి రండి, కార్ వ్యాన్ వేసుకుని ఒక డ్రెస్ పట్టుకుని 10 డ్రెస్సులు అక్కడ తగిలించి పెట్టి, నేను వేసుకున్న డ్రెస్సే 10 కోట్లు ఉండేలాగా నగలతోటి రెడీ చేశారా? నా ఐకాన్కి తొడిగారా? వాటిని చెప్పుకుంటున్నారా? మరి ఏం చేస్తున్నారు? ఏయో కార్యక్రమాలు, ఆ గుడికి ఈ గుడికి, ఆ ప్రోగ్రాములు ఈ ప్రోగ్రాములు ఎవరిని కాస్తాయి? పిల్లపిల్లగా మనుషులు చుట్టూ తిరుగుతుంటే ఏం జరుగుతుంది ఇక్కడ? ఎవరి కారణం? టెర్రరిస్టులు వస్తున్నారు, ఉగ్రవాదులు వస్తున్నారు. మరి ఎవరి ఇష్టం వచ్చాడు చల్లామల్లా బతికితే ఎవరు కంట్రోల్ చేస్తారు? నన్ను కూడా మనిషిగా తగ్గించండి, భయపెట్టండి, నా కోసం ఇంకోళ్ళని జీవితాలు తమాషా చేయటమే కాకుండా ఒకళ్ళు ఉపయోగించుకోండి, తమాషా చేయండి అని ఎవరు రెచ్చగొడుతున్నారు? వాళ్ళు మనుషులే. ఇంకాను చక్కగా మైండ్లుగా మారిపోండి, మైండ్లుగా బతకండి, మైండ్లుగా బతకనివ్వండి. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయతే.